ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం 28వ తేదీ నుంచి దాదాపుగా 28, 29, 30, 31, 1, 2, 3 మూడో తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషంతో ప్రారంభమవుతుంది చంద్రుడు. ఈ వారం మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథునంలో మనకి ఏ గ్రహం లేదు, కాకపోతే మనకి కర్కాటక రాశిలో రవి, శుక్రులు ఉంటూ శుక్రుడు 1వ తేదీ నుంచి సింహంలో ఉండే బుధుడిని కలుస్తున్నాడు. మరియు అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశికి ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాలు బాగున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశినాథుడు 6వ స్థానంలో ఉంటూ మీకు కుజుడితో కలిసి ఉన్నాడు. అయితే దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో ఏ రోజులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. 28, 29 తేదీలు అగ్రిమెంట్స్ విషయంలో లేకపోతే ఏదైనా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు 28th and 29th కేర్గా ఉండాలి. 30, 31 అంటే 30, 31 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి టైంగా చెప్పుకోవచ్చు. ఇక 1, 2 తేదీలు కొంత లాభసాటిగా ఉంటుంది. కాకపోతే 3, 4 తేదీలు మాత్రం మీరు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు శని భగవానుడు వక్రించి 2వ స్థానంలోకి వస్తున్నందుకు రావాల్సిన ధనం, మీరు ఎవరికైనా ఇవ్వాల్సింది, మీకు రావాల్సిన ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేవి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి. అట్లాగే పాత వస్తువులు కానీ, పాత కార్లు కానీ అవి ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. లేకపోతే ఒక్కోసారి కొన్ని ప్లేసెస్ కూడా చూస్తే మొత్తం ఏదో రకంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. అంటే చాలా ఓల్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఒక గృహమే కానివ్వండి. అటువంటి కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త కొనుగోలు చేయండి. బట్ బయట దేశాల్లో పిఆర్ లేకపోతే సంథింగ్ ఇటువంటివి చేసేటప్పుడు, అంటే పిఆర్ కానీ పర్మనెంట్ రెసిడెన్సీ గురించి కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము, మీ యొక్క పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రేమించిన వారితోని, లేకపోతే మీ యొక్క సంతాన సంబంధించినటువంటి అంశంలోని తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ముఖ్యంగా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్గా ఎవరితోనైనా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకునేటువంటి అంశాలు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అప్పులు, ముఖ్యంగా రుణము ఇవ్వడం తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు రుణం లభించేటువంటి యోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కాస్త, ఉద్యోగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్లానటరీ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క బుధుడు 8వ స్థానంలో, భాగ్యస్థానంలో ఉండడము, అండ్ ఇది కొంచెం మారిపోవాలి, ఉద్యోగం మారాలనిపిస్తూ ఉంటుంది. బట్ పాజిటివ్గా ఉంటుంది, డోంట్ వరీ. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో
అంటే ఎక్కడ ఇదేదో ఉద్యోగం పోతుందేమో ఇంకోటి మారాలని చెప్పి చూస్తూ ఉంటారు. కొంచెం గణపతి ఆరాధన చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకం మన గోచార ఫలితాల కంటే జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది కాంబినేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా తిట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా మనం ఒకరిని మెచ్చుకున్నా, మనం ఒక గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకున్నా, మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని మందలించినా, కోప్పడ్డా కానీ అది డిపెండ్ ఆన్ మనం చేసే కర్మ లేదా పూర్వజన్మ చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, లేదా ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేనట్లయితే ఒక అసెట్ కొని ఇది భవిష్యత్తు తరాలకు పనికొస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒక జీవిత భాగస్వామిని వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆ వివాహం చేసుకునే వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దాని పరంగా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క కెరియర్ పరంగా ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడ మనకి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం తెలుసుకోవడం వరకే కాదు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక కండిషన్ ఇలా రాబోతుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసి దాన్ని బయటికి రాగలుగుతాము అనేటువంటిది కూడా మన జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పూజలు పెద్దవి ఏం అక్కర్లేదండి. చాలా సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని అమ్మవారి యొక్క నామములు వేదంతో సమానంగా చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయి, ఇవాళ రేపు అందరికీ అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. మనిషి గతంలో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ లెట్స్ ఎంజాయ్, కట్టుకుందాం అప్పు కావాలంటే అనేటువంటి ఒక ధైర్యంగా బతుకుతున్నాడు. మరి అప్పు చేసినప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నప్పుడు భయపడుతున్నాడు కూడా చెప్పాలంటే. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి, మన ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక క్రెడిట్ కార్డు తీసి వాడేస్తున్నాము, తర్వాత కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అండ్ ఫైనాన్షియల్ పెరగడానికి మంత్రం చేసుకోవడము. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసుకోవడం. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఒక వెలుగుని చూపించేటువంటి ఒక సాధనం, ఒక విద్య చెప్పాలంటే. దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకొని, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఈ మంత్రం చేసుకుని నా ప్రయత్నం నేను కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నాకు తోడ్పడుతుంది. అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకోవడం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక మంత్రం చేస్తున్నాము అంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఆ మంత్రం చాంటింగ్ చేయగా ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఎనర్జీతో మన యొక్క పూర్వజన్మ కర్మని దగ్ధం చేసుకొని మనం విజయం వైపు వెళ్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ అమ్మవారి యొక్క మంత్రంకి ఉన్నటువంటిది. మరి గోచార ఫలితాలు, వార ఫలితాలు, ఆ దోషాలు ఈ దోషాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కండిషన్, బయట ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఈ ప్రజెంట్ బయట ఉన్న కండిషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మీరు 6 or 7 o'clock అయితే ఈజీగా 20 minutesలో వెళ్ళిపోగలరు. అది దట్ ఈజ్ నాట్ నథింగ్, అది పెద్ద విషయం కాదు. కానీ అదే మీకు ట్రాఫిక్ ఉందనుకోండి 1 hour పడుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 1 hour ముందుగా బయలుదేరుతాం. అది ఎలా అయితే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మనం మన లైఫ్లో వెళ్ళే జర్నీని ఎట్లా అయితే ప్లాన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఒక పని చేస్తున్నాము. నౌ ది ప్లానటరీ పొజిషన్స్ గోచారం ఇలా ఉన్నాయి కాబట్టి
ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సమయం పడుతుందని ఒక అంచనా వేసుకుంటూ దానికింత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి అర్థం చేసుకుంటూ దానికి ఏ దానం చేయాలో తెలుసుకొని దానికి ఏ మంత్రం చేయాలో తెలుసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ రకంగా మీరు మీ యొక్క జన్మజాతకం గురించి కానివ్వండి, మీ యొక్క గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ని బట్టి కానివ్వండి, ఎలా చేయాలి ఏం చేయాలని తెలుసుకుంటూ మీరు పూర్తి విజయాన్ని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.